హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి నా వీడియో వచ్చేసి పెబ్బర్లతో కర్రీ అనమాట. పెబ్బర్లు అంటారా, మీరు అలసందలు అంటారా, నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఒక 1 hour అట్లా సోక్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక జార్లో పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా ఇందాక మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న దానిలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్ అట్లా మళ్ళీ పెట్టండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, అంటే మనం ఈ కర్రీకి మనం విడిగా మనము పోపు పెట్టుకోవడం అలాంటివి ఏమీ ఉండవు. సో ఈ వాటర్ని ఏం చేయొచ్చు అంటే మనం రసంలో కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎల్లిపాయలు ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా క్రష్ చేసి అందులోనే వేసి ఇంకొక 2 to 3 minutes అట్లా బాయిల్ చేయండి. ఇది రొట్టెలకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. రొట్టెలు పచ్చజొన్నలు కానీ తెల్లజొన్నలు కానీ రొట్టెలోకి ఇంక ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చి ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఇది నా ఫేవరెట్ కర్రీ. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.